హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. టుడే వీడియో వచ్చేసి డే 18. డే 17 వరకు నేను 7 చాప్టర్స్ కంప్లీట్ చేశానండి. టుడే మనము 8th చాప్టర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆల్ఫాబెట్ టెస్ట్, వెరీ ఈజీ చాప్టర్. ఓకేనా? ఆల్రెడీ అయిపోయిన 7 చాప్టర్స్ని నేను ఫ్రమ్ బేసిక్ లెవెల్ టు హార్డ్ లెవెల్ ఆల్ ప్రాబ్లమ్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే మన వీడియోస్లో, మన ఛానల్లో ప్లేలిస్ట్లో 60 డేస్ రీజనింగ్ క్లాసెస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. వెళ్ళండి, నీట్గా నేర్చుకోండి. మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. రీజనింగ్ ఈజ్ వెరీ ఈజీ సబ్జెక్ట్. మంచిగా స్కోర్ తెచ్చుకొని మంచి జాబ్ తెచ్చుకోండి. ఓకేనా? అయితే ఈరోజు చాప్టర్కి వచ్చేస్తే 8th చాప్టర్ కదా. ఓవరాల్గా మొత్తం మనం 35 చాప్టర్స్ని ఈ 60 డేస్లో కంప్లీట్ చేస్తాం. ఈ 35 చాప్టర్స్కి సంబంధించిన పీడిఎఫ్ డీటెయిల్స్ని అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేను చెప్పే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్బుక్ అని ఉంటుంది. అలానే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా, ఈచ్ చాప్టర్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చానమాట. మీ దగ్గర రీజనింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఏ బుక్ లేకపోతే ఈ పీడిఎఫ్ తీసుకొని మంచిగా ప్రాక్టీస్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, కామెంట్ సెక్షన్లో కానీ అడగండి. నేను మ్యాక్సిమం నాకు వీలైనంత వరకు నేను ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని ఫాలోవర్స్ రిక్వెస్టెడ్ ప్రాబ్లమ్స్ అన్ని నేను మ్యాక్సిమం పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఓకేనా? నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగిన వాళ్ళకు కూడా రిప్లై ఇస్తున్నాను. ఇక ఇవన్నీ వదిలేసి మన డే 18 క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? డే 18 క్లాస్ ఆల్ఫాబెట్ టెస్ట్లో నేను ఇంకా ఇంట్రడక్షన్ అయితే ఏమీ చెప్పట్లేదండి. ఆల్ఫాబెట్ టెస్ట్ అనగానే ఆల్ఫాబెట్స్ 26 లెటర్స్. నేను ఆల్రెడీ మీకు నెంబర్ సిరీస్ తర్వాత లెటర్ సిరీస్ చెప్పేటప్పుడు మీకు 26 లెటర్స్ వేసి వాటి యొక్క ప్లేస్ వాల్యూస్, లేదంటే ఆపోజిట్గా తీసుకుంటే ప్లేస్ వాల్యూస్ ఎలా, కరెస్పాండింగ్గా తీసుకుంటే ఎలాగా, రివర్స్ ఆర్డర్లో తీసుకుంటే ఎలాగా అనేది క్లియర్గా నేను ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను. ఓకేనా? లెటర్ సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకా ఆల్ఫాబెట్స్ అంటే అదేనండి ఇంట్రడక్షన్ ఉండేది. ఏ అంటే దాని ప్లేస్ వాల్యూ 1, బి అంటే ప్లేస్ వాల్యూ 2, సి అంటే ప్లేస్ వాల్యూ 3, జెడ్ అంటే 26. ఇంకా అదే. అందుకని చెప్పేసి నేను ఇంకా ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ చెప్పకుండా అసలు ఓవరాల్గా ఆల్ఫాబెట్ టెస్ట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇస్తారు, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అందుకని మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే నేను ఫస్టే A to Z లెటర్స్ అయితే నోట్ చేశాను. అది ఎందుకనేది మీకు ప్రాబ్లంలో మీకు అర్థం కావడానికి నేను నోట్ చేశాను. ఓకేనా? మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఇలా నోట్ చేసుకొని ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీకే నోటెడ్ అయిపోయి ఉంటాయి అనమాట. సరే, ఇక ప్రాబ్లం ఒకసారి ఆన్సర్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఫైండ్ ద 11th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 20th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనగానే ఇదే కదండి. ఓకేనా? ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఇదండి స్టార్టింగ్ లెటర్ ఏ. ఓకేనా? ఫ్రమ్ రైట్ అంటే జెడ్ నుంచి అని, ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఏ నుంచి, ఫ్రమ్ రైట్ అంటే జెడ్ నుంచి. ఓకేనా? రైట్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్. అయితే వాళ్ళు ఏమన్నారు? 11th టు ద లెఫ్ట్ ఆఫ్ 20th ఫ్రమ్ ద లెఫ్ట్. లెఫ్ట్ నుంచి 20th. ఓకేనా? 20 లెటర్స్కి వెళ్ళిపోవాలి కౌంట్ చేసుకుంటూ. అగైన్ అక్కడి నుంచి లెఫ్ట్ రావాలి, అంటే బ్యాక్కే కదా రావాల్సింది. ఓకేనా? ఇలా ఉంటే ఫ్రమ్ లెఫ్ట్ నుంటే సబ్ట్రాక్ట్ చేయాలండి. 20 - 11 9. అక్కడ వాళ్ళు చెప్పింది ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు కదా చివర్లో, అంటే లెఫ్ట్ నుంచి 9 చూసుకుంటే సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9. సో ఆన్సర్ ఏంటి? ఐ. ఎంత ఈజీనో చూసారా? నేను ఇక్కడ ఇలా కౌంట్ కూడా చేసుకోను, ఎందుకంటే 9 లెఫ్ట్ నుంచి 9th ప్లేస్లో ఉండే లెటర్ ఐ అని నాకు తెలుసు. ఓకేనా? నాకు ప్లేస్ వాల్యూస్ నోటెడ్ కాబట్టి నేను మీకోసం అక్కడ చూశాను. కానీ మామూలుగా అయితే అక్కడ 9 లెఫ్ట్ నుంచి 9 అనే నెంబర్ ఐ యొక్క ప్లేస్ వాల్యూ. ఓకే? ఇక్కడ నేను ఇవి కూడా నోట్ చేయను, చేయాల్సిన అవసరమే లేదు నాకు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో లెఫ్ట్ నుంచి అంటే ఏ నుంచి అని తెలుసు. 20 లెటర్స్ ముందుకెళ్ళి 11 లెటర్స్ మళ్ళీ వెనక్కి వచ్చేసాం. లెఫ్ట్ నుంచి 20 లెటర్స్ వెళ్ళిపోయి మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసాం, అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఫ్రమ్ లెఫ్ట్ టు లెఫ్ట్ ఆఫ్ అని ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఆఫ్ అని ఉంటే యాడ్ చేస్తాం. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అంటే యాడ్ చేస్తాం. ఫ్రమ్ రైట్ టు రైట్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఓకేనా? అది గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచే చూస్తాం, ఫ్రమ్ రైట్ అంటే రైట్ నుంచి చూస్తాం. ఓకేనా? ఇక్కడ లెఫ్ట్ నుంచే చూసాము. లెఫ్ట్ నుంచి 20 లెటర్స్ వెళ్ళిపోయి మళ్ళీ 11 లెటర్స్ వెనక్కి వెళ్ళిపోయాము. అదంతా మనకి ఎగ్జామ్లో టైం వేస్ట్ కాబట్టి 20 - 11 చేసేస్తే సరిపోతుంది. ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ అన్నారు కాబట్టి ఇంకా మిగిలిపోయింది 9. ఎక్కడి నుంచి చూడాలి అంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు కాబట్టి లెఫ్ట్ నుంచి ఆ 9th లెటర్ చూస్తే సరిపోతుంది. ఓకేనా? వెరీ ఈజీ. ఇవన్నీ నోట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవటం కోసం మాత్రమే చెప్పాను. ఇప్పుడు మేడం మీరు అది సబ్ట్రాక్ట్ అన్నారు, మాకు ఒక్కసారి క్లియర్గా చూపించండి అన్నారు అనుకోండి. ఇప్పుడు ఫ్రమ్ లెఫ్ట్ నుంచి
20th లెటర్కి వెళ్ళిపోవాలి కదా. 20 అంటే కౌంట్ చేయాలా అండి, 20 అంటే టీ అని తెలుసు కదా, ఇక్కడికి వెళ్ళిపోతాం. ఓకేనా, అక్కడ నుంచి అగైన్ ఏం చేయాలి, అక్కడ నుంచి లెఫ్ట్లో 11. ఓకేనా, లెఫ్ట్ అంటే ఇటే కదా రావాల్సింది, మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9 10 11 వచ్చేసాం కదా. ఏముంది ఇక్కడ ఐ. ఓకేనా, అంటే మీకు ఈ షార్ట్ కట్ తెలియకపోతే మీరు ఏబిసిడి నోట్ చేసుకొని ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 20th లెటర్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్లో 11 లెటర్స్కి వెళ్ళిపోతే ఆన్సర్ వస్తుంది. అదంతా మనకి 1 minute టైం వేస్ట్. అదే ఈ షార్ట్ కట్ గుర్తుంటే ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సెకండ్స్లో 2 or 3 సెకండ్స్లో అయిపోతుంది. ఓకేనా, క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లం ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మీకు అర్థమవుతుందని ఏబిసిడి నోట్ చేసి ఒకసారి చూపించాను, లేదంటే షార్ట్ కట్లో కూడా చెప్పాను. మాకు ఈ షార్ట్ కట్లు వద్దు మేడం, మేము మామూలుగా ఇలా వెళ్ళిపోతామన్న వాళ్ళు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనగానే నోట్ చేసుకుంటారు. ఫ్రమ్ లెఫ్ట్ నుంచి నేను లెక్కేసుకుంటూ వెళ్ళిపోయాను. 20th లెటర్ అంటే టీ వచ్చింది, మళ్ళీ అక్కడ నుంచి లెఫ్ట్ అన్నారు కాబట్టి అక్కడ నుంచి లెఫ్ట్ ఆఫ్ 11 అన్నారు కాబట్టి మళ్ళీ 11 లెటర్స్ లెఫ్ట్లో కౌంట్ చేసుకున్నాను, అయ్యి వచ్చేసింది. మాకు ఇది కష్టంగా ఉంది మేడం, మాకు ఇది చెప్పండి అంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఉంది కాబట్టి రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాము, 9 వచ్చింది. ఆ 9 లెటర్ని రైట్ నుంచి చూడాలా లెఫ్ట్ నుంచి చూడాలంటే ఫ్రమ్ లెఫ్ట్ అన్నారు కాబట్టి సో లెఫ్ట్ నుంచే చూసుకుంటాం. లెఫ్ట్ అంటే ఏ నుంచి చూడాలి, రైట్ అంటే జెడ్ నుంచి చూడాలి. అది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో లెఫ్ట్ అంటే ఏ, రైట్ అంటే జెడ్ నుంచి. మళ్ళీ రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే రివర్స్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, ఇఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటన్ ఇన్ బ్యాక్వర్డ్ ఆర్డర్. సో బ్యాక్వర్డ్ ఆర్డర్ అనగానే నేను మళ్ళీ వీటిని తుడిపేసి నేను రాయనండి. బ్యాక్వర్డ్ ఆర్డర్ అంటే ఎలా రాయాలి, జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ వి నేను రాయను. ఇప్పుడు బ్యాక్వర్డ్ ఆర్డర్ అనగానే ఏంటి, ఇప్పుడు మామూలుగా ఫార్వర్డ్ ఆర్డర్లో మనకి ఇది లెఫ్ట్ ఇది రైట్. ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం, ఫ్రమ్ రైట్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. బ్యాక్వర్డ్ అన్నారు కాబట్టి నేను దీన్ని లెఫ్ట్గా తీసుకుంటున్నాను, దీన్ని రైట్గా తీసుకుంటున్నాను, అంతే కదండి. మళ్ళీ నేను తుడిపేసి రాయాలా? ఓకేనా, అయిపోయింది. అయితే ఇప్పుడు ఇంక వాళ్ళు ఏం చెప్పారు, దెన్ వాట్ విల్ బి ద 13th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద థర్డ్ లెటర్ ఫ్రమ్ ద రైట్. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉంది, రెండింటిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. షార్ట్ కట్ ఫస్ట్ చెప్తున్నా, 3 ప్లస్ ఏ లెటర్ అన్నారు 13, రెండింటిని యాడ్ చేయాలి. ఎందుకని, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉంది కాబట్టి 16. ఈ 16th లెటర్ ఎక్కడి నుంచి చూడాలి, ఫ్రమ్ రైట్ అన్నారు కాబట్టి ఫ్రమ్ రైట్ నుంచి చూడాలి. రైట్ అంటే ఇక్కడ ఏంటి, ఇది రైట్ నుంచి 16 అండి, ఇక్కడ నుంచి 16. ఓకేనా, ఇక్కడ నుంచి 16 అంటే ఏదవుతుందండి చూడండి, 16 అనగానే మనకు గుర్తు రావాలి 16, ఓ అంటే 15, పి అంటే 16. సో ఆన్సర్ ఏంటి, పి. ఆన్సర్ ఏంటి, పి. అయితే ఇప్పుడు దీన్ని నేను ఈ షార్ట్ కట్ తెలియని వాళ్ళకి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఉంటే యాడ్ చేయాలి, ఆ యాడ్ చేసి వచ్చిన నెంబర్ని ఫ్రమ్ రైట్ నుంచి అన్నారు కాబట్టి రైట్ నుంచే చూడాలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, షార్ట్ కట్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, రెండింటిని యాడ్ చేయాలి అక్కడ నుంచి చూడాలని. అలా కాకుండా ఇప్పుడు ఫ్రమ్ రైట్ అన్నారు, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే రైట్ అంటే ఇదని అనుకున్నాము. ఇక్కడ నుంచి ఏమన్నారు, థర్డ్ ఫ్రమ్ రైట్, ఇక్కడ నుంచి 1 2 3 13 లెఫ్ట్ అంటే ఇదండి ఇప్పుడు. ఓకేనా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే మీరు నోట్ చేసుకోండి జెడ్ వై అని చెప్పి. లెఫ్ట్ అంటే ఇటు వెళ్ళిపోవాలి, రైట్ అంటే ఇటు వెళ్ళిపోవాలి, ఎందుకంటే మనం రివర్స్లో తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ నుంచి లెఫ్ట్ అగైన్, మళ్ళీ ఇక్కడ నుంచి 13, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఏమొచ్చిందండి, పీనే కదా. ఓకేనా, ఎంత ఈజీనో చూసారా. ఇలా చేస్తే టైం పడుతుంది, ఇవన్నీ నోట్ చేసుకొని ఇదంతా. ఓకేనా, అవన్నీ నోట్ చేసుకొని మనకి టైం వేస్ట్ కాబట్టి నేను ఇవేమన్నా నోట్ చేశాను, నాకు ఇవేమన్నా అవసరమా ఇది చేయడానికి, ఏం అవసరం లేదు. ఫ్రమ్ రైట్ అన్నారు, ఫ్రమ్ రైట్. ఓకేనా, ఫ్రమ్ రైట్ అంటే ఫ్రమ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ అన్నారు కాబట్టి రెండింటిని యాడ్ చేయాలి 16. ఈ 16th ఎక్కడి నుంచి చూడాలి, ఫ్రమ్ రైట్ నుంచి చూడాలి, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చింది ఫ్రమ్ రైట్ అన్నారు కాబట్టి ఫ్రమ్ రైట్ నుంచి. ఓకేనా, అదే మనకి మామూలుగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఇక్కడ నుంచి చూడాల్సి వచ్చేది జెడ్ నుంచి. ఓకేనా, బట్ ఇది రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాబట్టి ఫ్రమ్ రైట్ అంటే ఏ నుంచి అవుతుంది, ఏ నుంచి 16 అంటే పీనే కదండి, ఆన్సర్ పి. ఎంత ఈజీనో చూసారా. ఓకేనా, మనం కాన్సెప్ట్ అర్థం చేసుకొని క్లియర్గా ఏబిసిడీల గురించి మంచిగా ప్లేస్ వాల్యూస్ అన్నీ నోటెడ్ అయి ఉంటే ఫ్రమ్ రైట్ అంటే ఏ2, ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఏ2, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫ్రమ్ లెఫ్ట్ అంటే ఏ2, ఫ్రమ్ రైట్ అంటే ఏ2, అది క్లియర్గా మన మైండ్లో నోటెడ్ అయిపోయి ఉంటే ఈ ఆల్ఫాబెటికల్ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ. ఓకే, మీకు క్లియర్గా ఇలా చూపించి ఇలా చూపిస్తుంది ఎందుకు అంటే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ మీకు ఈ షార్ట్ కట్ అనేది నోటెడ్ అయిపోయి విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు అని. ఇక అంతే. ఓకేనా, ఫ్రమ్ లెఫ్ట్ రైట్ ఆఫ్ యాడ్ చేస్తాం, ఫ్రమ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ యాడ్ చేస్తాం. ఓకేనా, ఫ్రమ్ రైట్ ఆఫ్ సబ్ట్రాక్ట్ చేస్తాం, ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ సబ్ట్రాక్ట్ చేస్తాం.
ఆ వచ్చిన రిజల్టెంట్ నెంబర్ని ఫ్రమ్ లెఫ్ట్ అని ఉంటే లెఫ్ట్ నుంచి చూస్తాం, ఫ్రమ్ రైట్ అని ఉంటే రైట్ నుంచి చూస్తాం. అదే ఓకే, వెరీ ఈజీ. అయితే అక్కడ చూడాల్సింది రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారా, ఫార్వర్డ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారా, అది కూడా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం, ఇఫ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటన్ ఇన్ బ్యాక్వర్డ్ ఆర్డర్. ఇప్పుడు మనకి మొత్తం 26 లెటర్స్ కదండి, 26ని 13గా చేయొచ్చు కదా. ఆ ఫస్ట్ 13ని రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలంట. ఇంకా మిగతా హాఫ్ గురించి చెప్పలేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా, అలాంటి వాటికి మనం ఫాస్ట్గా రఫ్లో నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ABCDEFGHIJKLM NOPQRSTUVWXYG. ఓకేనా, ఇది యాక్చువల్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అయితే ఇక్కడ ఏంటి, ఫస్ట్ హాఫ్ ఉంది కదా, దీన్ని ఏం చేశారంట, రివర్స్లో రాశారు. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ సో ఇలా రాసుకోవటం కష్టం కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ABCDEFGHIJKLM. ఓకేనా, అంటే ఇప్పుడు మనము దీన్ని చూడకూడదు, ఇదే చూడాలి. ఓకేనా, నెక్స్ట్ ఏం చెప్పారు, వాట్ విల్ బి ద 7th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 10th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్. రైట్ లెఫ్ట్ ఏం చేయాలండి, యాడ్ చేయాలి. ఓకేనా, 10 + 7 మొత్తం ఎంత, 17. ఈ 17 లెటరే ఎక్కడి నుంచి చూడాలి, ఫ్రమ్ రైట్ అన్నారు, ఫ్రమ్ యువర్ రైట్ అన్నారు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయ్యింది లెఫ్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అయింది రైట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రైట్ నుంచి 17th. ఓకేనా, సో రైట్ నుంచి 17th 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఏంటండి, డి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఒకవేళ మీరు ఇవి కూడా మీకు రాసుకోవటం ఇలా రివర్స్ ఆల్ఫాబెటికల్లో రాయటం కూడా ఇష్టం లేదు, ఇలా కౌంట్ చేయటం కూడా ఇష్టం లేదు అనుకోండి. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, 17. ఫ్రమ్ రైట్ నుంచి చూడాలి. ఓకేనా, సో ఫ్రమ్ రైట్ నుంచి హాఫ్కి అంటే 13 లెటర్స్కి వెళ్ళిపోతే n వస్తుంది. ఓకేనా, ఇంకా ఆ తర్వాత ఎన్ని, 4 లెటర్స్. ఆ 4 లెటర్స్ని మీరు ఏం చేస్తారంటే రివర్స్లో అన్నారు కాబట్టి ఇక్కడ నుంచే కౌంట్ చేశారనుకోండి, 1 2 3 4 అని సరిపోయింది కదా. ఓకేనా, 13 + 4 అంటే 17 కదా. సో ఇక్కడ నాకు 13 వెళ్ళిపోయాయి, ఇక ఫస్ట్ హాఫ్ రివర్స్ అయి ఉంటుంది. రివర్స్ అంటే మనకి ఎన్ తర్వాత ఏ వచ్చి ఉంటుంది, BCD, ఇక 4 లెటర్సే కదా, డి అని. అలా కూడా మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, లేదు ఇప్పుడు మేడం ఈ షార్ట్ కట్ కాకుండా మాకు మామూలుగా చెప్పండి, ఫ్రమ్ రైట్ నుంచి. ఓకేనా, 10 ఇక్కడ నుంచి 10 అంటే 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, మళ్ళీ అక్కడ నుంచి ఏంటి, 7. ఓకే, అక్కడ నుంచి 7 కదా, 7 లెఫ్ట్ అన్నారు, లెఫ్ట్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇటే కదండి, ఇది లెఫ్ట్ అవుతుంది. ఓకేనా, 1 2 3 4 5 6 7. ఓకేనా, మీరు ఈ షార్ట్ కట్ అయినా యూజ్ చేయండి, లేదంటే ఫ్రమ్ రైట్ నుంచి 10 అగైన్ అక్కడ నుంచి లెఫ్ట్లో 7, ఎలా అయినా చేయండి, ఆన్సర్ అయితే సేమ్. అయితే ఈ షార్ట్ కట్ గుర్తుంటే నాకు ఇవేం అవసరం లేదండి, ఇది మీకు అర్థం కావడానికి ఇవి నోట్ చేశాను. ఇవి లేకుండా మనం ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా అంటే ఫ్రమ్ రైట్ 10 అన్నారు, 10 అక్కడ నుంచి లెఫ్ట్ ఆఫ్ 7 అన్నారు, మొత్తం 17 వచ్చింది. ఈ 17th లెటరు ఫ్రమ్ రైట్ నుంచి చూడాలి. ఫ్రమ్ రైట్ అన్నారు కాబట్టి రైట్ నుంచి చూడాలి. రైట్ నుంచి నాకు ఆల్రెడీ హాఫ్ లెటర్స్కి వచ్చేస్తే n 13కి n వచ్చింది. ఓకేనా, 13కి ఇక్కడ నుంచి కౌంట్ చేస్తున్నాం కాబట్టి ఇటు నుంచి కౌంట్ చేస్తుంటే n 14 వస్తుంది, లాస్ట్ నుంచి కౌంట్ చేస్తుంటే n 13 అవుతుంది. ఓకేనా, 13. ఇంకా ఆ తర్వాత మనకి ఈ 17th లెటర్ రావాలంటే 4. ఓకేనా, ఆ 4 మనకి ఏమన్నా ఫస్ట్ హాఫ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉందా, లేదు, రివర్స్లో ఉంది ఫస్ట్ హాఫ్. అందుకని రివర్స్లో అంటే ఆ 14th ప్లేస్కి ఏ వచ్చేసి ఉంటుంది, ABCD ఒక 4 లెటర్స్ కౌంట్ చేస్తే మనకి డి ఆన్సర్ వస్తుంది అని మైండ్లో క్యాలిక్యులేషన్ మైండ్లో చేయాలి. మైండ్లో చేసినప్పుడే మీకు ఫాస్ట్గా ఆన్సర్స్ వస్తాయి, వితిన్ టైంలో మీరు ఆన్సర్ చేయగలరు ఇటువంటి ఈజీ బిట్స్ని. వీటికే మీరు ఇవన్నీ వేసి వీటిని రివర్స్ చేసి వీటిని కౌంట్ చేసి 1 గంట చేసి మాకు టైం సరిపోలేదంటే టైం సరిపోదు. కొన్ని మైండ్లో ఈజీగా చేసే క్యాలిక్యులేషన్స్ని కూడా మీరు ఇవన్నీ పెడుతుంటే టైం సరిపోదు, ఎవ్వరికీ సరిపోదు. ఓకేనా, అందుకని కొన్ని నోటెడ్ చేసుకోండి. వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ని కాంప్లికేట్ చేసుకోవద్దు.
ఓకే, ఫస్ట్ హాఫ్ రివర్స్ చేశారు అంటే ఎం ప్లేస్లోకి ఏ వచ్చేస్తుంది గుర్తుండిపోవాలి. సెకండ్ హాఫ్ రివర్స్ చేశారంటే మనకి ఏ నుంచి ఎం వరకు ఒకలాగా ఉంటుంది, ఎన్ ప్లేస్లోకి జీ వస్తుంది, తర్వాత వై, అవి అలా మనకి కొన్ని మైండ్లో క్యాలిక్యులేషన్ వచ్చేసేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఈజ్ రిటన్ ఇన్ బ్యాక్వర్డ్ ఆర్డర్. ఓకేనా, సో ఏం చేశారు, ఫస్ట్ హాఫ్ని సేమ్ యాజ్ టీజ్గా రాసేశారు, GHIJKLM. సెకండ్ హాఫ్ని ఏం చేశారు, బ్యాక్వర్డ్ ఆర్డర్లో. ఓకేనా, అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ అవుతుంది, OPQRSTUVWXYG. ఓకేనా, ఇది వాళ్ళు చెప్పింది. నెక్స్ట్ ఇంకేం చెప్పారు, వాట్ విల్ బీ ద 7th లెటర్ టు ద రైట్ ఆఫ్ ద 13th లెటర్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్. లెఫ్ట్ రైట్ అన్నారు, వాళ్ళు ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకేనా, 13 + 7 20. 20ని ఎక్కడి నుంచి చూడాలి, ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి చూడాలి. అయితే ఇప్పుడు చూడండి, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా, ఇప్పుడు 20th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి చూడాలి. సో ఏ నుంచి, ఓకేనా, ఇక్కడ వరకు 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఓకే, సో ఆన్సర్ ఏంటి, 20. అదేంటి, మనము సెకండ్ హాఫ్ రివర్స్ చేసినా కూడా టీనే వచ్చింది అంటే ఈ సెకండ్ హాఫ్లో ఈ టీ అనేది మిడిల్లో ఉంటుందండి. ఇటు 6 పోయి ఇది మిడిల్లో ఉంటుంది, అందుకని. ఓకేనా, సో అదే మీకు ఇటు సైడ్ అటు సైడ్ ఉంటే కొంచెం డిఫరెన్స్ వచ్చేది, అర్థమైందా. సో అయితే ఇప్పుడు మీరు ఒకవేళ ఇలా కూడా వేసుకోకుండా ఈ 20th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ కౌంట్ చేయకుండా చెప్పండి మేడం అన్నారనుకోండి, మామూలుగా చూడండి మనకి 20th లెటర్ వచ్చింది, ఎందుకంటే ఫ్రమ్ లెఫ్ట్ రైట్ అన్నారు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తాం, 20 వచ్చింది. లెఫ్ట్ నుంచి చూస్తాం, లెఫ్ట్ నుంచి 20 అనగానే మనం టీ అనుకుంటాం. అయితే ఇక్కడ టీనే వచ్చింది ఆన్సర్. ఎందుకు వచ్చింది అంటే సెకండ్ హాఫ్ రివర్స్ చేసిన టీ పొజిషన్ అనేది మారలేదు, ఎగ్జాక్ట్గా ఇవి ఇటు రాసిన టీ పొజిషన్ అక్కడే ఉంది కాబట్టి. ఓకేనా, ఇలా మారే లెటర్స్ అయితే మనం కౌంట్ చేసుకుంటేనే కొంచెం కరెక్ట్గా ఆన్సర్స్ వస్తాయి మైండ్లో చేసే కంటే. ఓకే మేడం, ఈ షార్ట్ కట్ మేము అప్లై చేయలేము, మాకు మామూలుగా కావాలి అన్నారనుకోండి, ఫ్రమ్ లెఫ్ట్ నుంచి 13 అండి, ఇక్కడ నుంచి 13 అంటే ఎమ్, మళ్ళీ అగైన్ అక్కడ నుంచి మనకి రైట్లో. ఓకేనా, లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసాం 13, అగైన్ రైట్, 7th రైట్ ఆఫ్ అన్నారు కదా, అక్కడ నుంచి రైట్ అంటే ఏంటండి, ఇటే కదండి, 1 2 3 4 5 6 7 టీనే కదా ఆన్సర్ వచ్చింది. ఓకేనా, అంటే ఇవన్నీ కౌంట్ చేసుకోకుండా మనకి క్యాలిక్యులేషన్ తగ్గించడానికి ఫ్రమ్ లెఫ్ట్ రైట్ ఆఫ్ అంటే యాడ్ చేస్తాం, ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఫ్రమ్ రైట్ ఆఫ్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ అంటే యాడ్ చేస్తాం. రెండు సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, రెండు ఆపోజిట్గా ఉంటే యాడ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అదనమాట, వెరీ ఈజీ ప్రాబ్లమ్స్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 5th ప్రాబ్లం. If the first 4 letters of the English alphabet are written in reverse order, again next 5 letters are written in reverse order, again next 6 letters are written in reverse order. ఇప్పుడు ఇలా చదువుతూ ఉండే కంటే మనం పెట్టేస్తే పోయింది కదా. ఓకేనా, సరే ఇప్పుడు నేను ABCD ఫస్ట్ నోట్ చేస్తున్నా. ఓకేనా, ABCDEFGHIJKL. నాకు అక్కడ ప్రాబ్లం కావాలని నేను అది వదిలేస్తున్నా. ఓకేనా, అటాచ్ చేయాలి కదా. MNOPQRSTUVWXYG. అయితే వాళ్ళు ఏం చెప్పారు, ఫస్ట్ 4 లెటర్స్ రివర్స్ చేయాలి అంటే ఇక్కడ DCBA వస్తుంది. నెక్స్ట్ ఎన్ని లెటర్స్, నెక్స్ట్ 5 లెటర్స్, 1 2 3 4 5, ఈ 5 లెటర్స్ని IHGFE కొన్ని ఇలా చేయాల్సి వస్తుంది, తప్పదు. నెక్స్ట్ ఏమన్నారు, నెక్స్ట్ 6 లెటర్స్ ఆర్ రివర్సింగ్, E3 మొత్తం 6. అంటే ఇప్పుడు ఇక్కడికి ఏమొస్తుంది, ONM వస్తుంది, LKJ. ఓకేనా, జస్ట్ రివర్స్లో రాసాం, JKLMNO. నెక్స్ట్ ఏం చేశారు, ద నెక్స్ట్ 7 లెటర్స్ ఆర్ రివర్సింగ్, 1 2 3 4 5 6 7, మళ్ళీ అగైన్ 7 లెటర్స్, VUTSRQP. అగైన్ ఏమన్నారు, రిమైనింగ్, ద రిమైనింగ్ లెటర్స్ ఆర్ ఆల్సో రిటర్న్ ఇన్ రివర్స్ ఆర్డర్, వీటిని కూడా రివర్స్లో, WXYG.
ఇదండి. ఇప్పుడు మనకి ఇవి అవసరం లేదు, ఓకేనా. మనకి ఈ కిందవేం అవసరం లేదు, సారీ, మనకు కావాల్సింది ఆ పై వచ్చమే, ఓకేనా. ఇవి అవసరం లేదు, దీన్ని ఇంక ఇలా మార్చేశారు. ఇప్పుడు అడుగుతున్నారు ఏంటంటే మార్చిన తర్వాత దెన్ వాట్ విల్ బి ద 7th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద 8th లెటర్ ఫ్రమ్ రైట్. రైట్ టు లెఫ్ట్ అండి. రైట్ టు లెఫ్ట్ అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. 7, 8 యాడ్ చేస్తే ఎంత అండి? 15. అయితే ఎక్కడి నుంచి చూడాలి? ఫ్రమ్ రైట్, ఎందుకంటే రైట్ అన్నారు కాబట్టి. ఫ్రమ్ రైట్ నుంచి 15th అండి. ఫ్రమ్ రైట్ అంటే ఇదండి, రైట్ అంటే ఇటు, లెఫ్ట్ అంటే ఇటు, ఓకేనా. రైట్ అంటే ఇది, రైట్ నుంచి 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఏముందండి ఆన్సర్? ఎం. అదే ఫ్రమ్ లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ నుంచి కౌంట్ చేస్తాం, ఫ్రమ్ రైట్ అన్నారు కాబట్టి రైట్ నుంచి కౌంట్ చేసాం. ఆన్సర్ ఎం. ఇదేమన్నా కష్టమా అండి? వాళ్ళు చెప్పింది ఫాస్ట్గా చేయాలైతే అంతే. ఫస్ట్ 4 లెటర్స్ రివర్స్ చేసాం, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7 రివర్స్ చేసాం, రిమైనింగ్ కూడా రివర్స్ చేసాం. ఇంకా కింద యాస్టీస్గా ఉన్నాయి, మనకు అవసరం లేదు, ఓకేనా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి, అవసరం లేదు. వాళ్ళు చెప్పిన కండిషనే అవసరం మనకి. ఆ కండిషన్ నుంచి ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఫ్రమ్ రైట్ అన్నారు, అంతే కదండి. వాళ్ళు చెప్పింది ఏంటి? 7th లెటర్ టు ద లెఫ్ట్ ఆఫ్, 8th లెటర్ ఫ్రమ్ రైట్. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఆఫ్ అని ఉంటే ఏం చేయాలండి? యాడ్ చేయాలి 15. మేడం మాకు ఇలా వద్దు, ఇది యాడ్ చేసింది ఎలాగా, మాకు అలా వద్దన్నారు అనుకోండి. ఫ్రమ్ రైట్ నుంచి 8 అండి. 1 2 3 4 5 6 7 8. మళ్ళీ అగైన్ అక్కడ నుంచి లెఫ్ట్, అగైన్ లెఫ్ట్, 7th లెఫ్ట్. అక్కడ నుంచి లెఫ్ట్ అంటే ఇటే కదండి, 7. 1 2 3 4 5 6 7. ఏమొచ్చిందండి ఆన్సర్? ఎం. అలా అయినా చేసుకోండి, లేదు అలా మీరు పొద్దుకుక్కలు కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ఫ్రమ్ రైట్ లెఫ్ట్ అన్నారు కాబట్టి యాడ్ చేసేసి దాన్ని ఫ్రమ్ రైట్ అంటే రైట్ నుంచి చూడాలి, ఫ్రమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి చూడాలి, ఓకేనా. సో అక్కడ నుంచి చూసామంటే ఆన్సర్ ఎం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద 8th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ 7th లెటర్ ఫ్రమ్ రైట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇది చాలా ఈజీ అండి. దీనికి మళ్ళీ మనము ఏబిసిడీలు అన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను ఏబిసిడీలు అసలు నోట్ చేయకుండా చేయటం ఎలానో చెప్పి ఆ తర్వాత ఏబిసిడీలు పెట్టి, అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోలేని వాళ్ళ కోసం మామూలుగా మొద్దు కొట్టుడు ఉంటుంది కదా, అది నేర్పిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, మనం మొత్తం 26 లెటర్స్లో లెఫ్ట్ నుంచి 8 లెటర్స్ తీసేయాలి, రైట్ నుంచి 7 లెటర్స్ తీసేయాలి. అంటే మొత్తం 26 లెటర్స్, దానిలో లెఫ్ట్ నుంచి 8 లెటర్స్ 8 తీసేయాలి, అగైన్ రైట్ నుంచి 7 లెటర్స్ తీసేయాలి. అంటే 26 మైనస్ 15 ఎంతండి? 11 లెటర్స్ ఉంటాయండి. లెఫ్ట్ నుంచి 8 లెటర్స్, రైట్ నుంచి 7 లెటర్స్ తీసేస్తే వాటి మధ్యలో, ఓకేనా. లేదు మేడం మాకు ఇలా తెలీదు, మాకు మామూలుగా చూపించండి అన్నారు అనుకోండి. ABCDEFGHIJKL MNOPQRSTUVWXYG. ఇప్పుడు లెఫ్ట్ నుంచి 8 లెటర్స్ తీసేయాలండి, ఓకేనా. 8 అంటే హెచ్ వరకే కదా. రైట్ నుంచి 7 లెటర్స్ తీసేయాలండి, ఇంతవరకు వెళ్ళిపోయాయి కదా. ఇప్పుడు మనకి మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? 11. ఇలా అయినా చేయొచ్చు, ఇలా చేస్తే కొద్దిగా టైం పడుతుంది. లేదు మనకి మామూలుగా కొంచెం మైండ్ ఉంటే మొత్తం 26 లెటర్స్, లెఫ్ట్ నుంచి 8 లెటర్స్ తీసేసాం, రైట్ నుంచి 7 లెటర్స్ తీసేసాం, ఇంకా మొత్తం 15 పోతే ఇంకెన్ని ఉంటాయి? మధ్యలో 11 లెటర్స్ ఉంటాయి. దానికి మళ్ళీ ఇవన్నీ చేసి ఇది ఒక టైం వేస్ట్ అవసరమా? లేదు కదా. సో ఇలా అయినా చేయండి, లేదు ఇలా అయినా కౌంట్ చేసుకొని చేయండి, యువర్ విష్, ఓకేనా. ఎలా చేసినా ఆన్సర్ సేమే వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. విచ్ లెటర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద 7th లెటర్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 10th లెటర్ ఫ్రమ్ రైట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. దీనికి ఖచ్చితంగా మనం ఆల్ఫాబెట్స్ వేయాలి కదా. సో ABCDEFGHIJKL MNOPQRSTUVWXYG. నేను వేసైనా మీకు ప్రాబ్లం స్టార్ట్ చేయొచ్చు, బట్ నేను ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ మీలో కొంతమందికి ఇవి ఆర్డర్లో, ఇవి కూడా ఆర్డర్లో తెలియని వాళ్ళు ఉంటారు. అట్లీస్ట్ ఇలా నేను చెప్తున్న ఆర్డర్ అన్నా గుర్తుపెట్టుకుంటారని, ప్రాక్టీస్ అవుతుందని, ఓకేనా. సో వాళ్ళు ఏమన్నారు? 7th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్, లెఫ్ట్ నుంచి 7th లెటర్ అంటే అయిపోయింది జీ వరకు, ఓకేనా. నెక్స్ట్ అగైన్ ఏమన్నారు? 10th లెటర్ ఫ్రమ్ ద రైట్, రైట్ అంటే ఇదండి, ఓకేనా. 10th లెటర్ 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయింది. ఈ మధ్యలో ఉన్న లెటర్స్లో ఫ్రమ్ ద రైట్ ఇన్ ద ఇంగ్లీష్ విచ్ లెటర్ ఇన్ ద మిడిల్. ఈ మధ్యలో ఇప్పుడు వీటిని తీసేయగా మధ్యలో మిడిల్ లెటర్ ఏంటి? ఇప్పుడు మొత్తం 1 2 3 4 5
6, 7, 8, 9 కదా. 9లో 4 పోతే మిడిల్ లెటర్ ఏముందండి? ఎల్. మిడిల్ లెటర్ ఏముంది? ఎల్. అర్థమైంది ఎంత ఈజీనో? ఇప్పుడు నాకు కష్టమా అండి? లెఫ్ట్ నుంచి 7 లెటర్స్ తీసేసి రైట్ నుంచి 10 లెటర్స్ తీసేస్తే ఆ మిగిలిన లెటర్స్లో మిడిల్లో ఏ లెటర్ ఉంది? మొత్తం 9 లెటర్స్ ఉంటే ఇటు 4 పోతే మిడిల్లో ఏ లెటర్ ఉందండి? ఎల్. ఓకే, నెక్స్ట్ 8th ప్రాబ్లం. హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ CADMP? ఈ వర్డ్లో ఏమన్నారంటే విచ్ రిమైన్ ఇన్ ద సేమ్ ఇన్ దేర్ పొజిషన్ ఇఫ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే తెలుసు కదండి. ఇప్పుడు ఇక్కడ వర్డ్ ఇచ్చారు కదా, ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే ABCD ఆ ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట. అరేంజ్ చేద్దాం ఫస్ట్. ఇప్పుడు వీటన్నిటిలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏది వస్తుందండి? A వస్తుంది, తర్వాత D వస్తుంది, తర్వాత C వస్తుంది, తర్వాత D వస్తుంది, తర్వాత M వస్తుంది, తర్వాత P వస్తుంది. అంతే కదండి. చదువుకుంటూ వెళ్ళిపోండి. ABCDEF. ఇక్కడ ఏ ఉంది? B లేదు, C ఉంది, D ఉంది, నెక్స్ట్ E లేదు, F లేదు. మొత్తం చదువుకుంటూ పోతే రెండింటిలో ఏది వస్తుంది? ఫస్ట్ M వస్తుంది, P వస్తుంది. అయితే ఇంక వాళ్ళు ఏమన్నారంటే ఇఫ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫా హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ విచ్ రిమైన్ సేమ్ ఇన్ దేర్ పొజిషన్. ఎన్ని లెటర్స్ సేమ్ పొజిషన్లో ఉన్నాయి? ఇది ఉంది సేమ్ పొజిషన్లో, ఇది ఉంది, ఇది ఉంది. సో హౌ మెనీ లెటర్స్? 3 లెటర్స్. ఆ లెటర్స్ ఏంటి? DMP. ఏం లేదండి, ఏ వర్డైనా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఈ వర్డే కాదు. ఈ క్లాస్ని ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. చాలా చాలా ఈజీ చాప్టర్ అని మీకు అనిపించిందని అనుకుంటున్నాను. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఆల్ఫాబెటికల్ టెస్ట్లో, అన్నీ నేర్పిస్తాను. చాలా చాలా ఉన్నాయి. ప్రిసీడెడ్ అని ఉంటుంది, ఫాలోడ్ అని ఉంటుంది, ఒక లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయడం ఉంటుంది, డిక్షనరీ ఆర్డర్లో, అలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అన్నీ నేర్చుకుందాం 1 by 1 ఒకే రోజు అన్నీ వింటే. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ముందు ఈ రోజు నేను చెప్పిన ఈ క్లాస్ని కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. ఆ షార్ట్కట్స్ అన్నీ నేర్చుకోండి. షార్ట్కట్లోనే చేయటం కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే టైం సేవ్ అవుతుంది. ఇటువంటి ఈజీ చాప్టర్నైనా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మన PDF డీటెయిల్స్ని ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మన వీడియోస్ని ఇంకా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ వచ్చేటట్టు మీరు కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.